హాయ్ అండి. హెల్తీ అట్లనమాట. ఇవేమో జొన్నట్లు, ఇవేమో రాగి పిండితో వేసిన అట్లనమాట. వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ జొన్నలు, రాగులు అనమాట. డైరెక్ట్ జొన్నల్ని ఈ విధంగా కడిగి శుభ్రంగా 1 నైట్ నానబెట్టాలి. ఇవి 1 గ్లాస్ జొన్నలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. అలానే 1 గ్లాస్ రాగిలు తీసుకున్నాం అనుకోండి, హాఫ్ గ్లాస్ మినపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా రెండిటిని కడిగి రాగుల్ని, పప్పుని నేను పొట్టుపప్పే వాడానండి, మినపగుళ్ళు వాడను. పొట్టుపప్పు కూడా శుభ్రంగా కడిగేసుకొని వీటిని డైరెక్ట్ ఇలాగ గ్రైండర్లో వేసేసుకోవడమే. రాగుల్ని శుభ్రంగా కడిగి, అలానే పప్పు కూడా వీటితో పాటే గ్రైండర్లో వేసేసుకోవాలి. వీటిల్లో నేను ఒక గుప్పెడు అటుకులు నానబెట్టి ఇందులో వేస్తున్నాను అనమాట. అప్పుడు చాలా మెత్తగా వస్తాయి అట్లు. అప్పటికప్పుడు వేసుకున్నా సరే వీటిని శుభ్రంగా సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నేను డైరెక్ట్ వీటిల్ని చూడండి అట్లా వేస్తున్నాను. చాలా మెత్తగా వచ్చినాయి. మీరు ఒక 6 అవర్స్ 4 అవర్స్ తర్వాత వేసుకున్నా పర్వాలేదు, లేదా అప్పటికప్పుడు వేసుకున్న పిండితో పర్వాలేదు. మెత్తగా అయితే వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇలాగా అట్లా నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చుకొని తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇవి రాగులతో వేసినట్లు కదా. నేను ఈ అట్లని పాల మీద మీగడతో కూడా కాల్చానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అట్లయితే నేను పొట్టుపప్పుతో వేశాను, మినపగుళ్ళతో అయితే అట్లు తెల్లగా వస్తాయి. ఇదిగోండి పాల మీద మీగడతో అట్లు కాల్చాను అన్నమాట. ఈ విధంగా రాగులతో అట్లు వేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్తో జొన్నలతో కూడా అట్లు వేసానండి. అది కూడా చూడండి మనం బట్టర్తో కానీ వెన్నతో కానీ కాల్స్తే పాల మీద మీగడతో ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, మీకు కనుక నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు జొన్నలు కూడా సేమ్ అదే విధంగా బాగా కడిగి జొన్నలు, పప్పు కూడా ఒకేసారి గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కూడా అటుకులు అనేది నానబెట్టిన అటుకులు ఒక గుప్పెడు వేసాను అనమాట. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెండిటిని కలిపి ఇందులో పప్పు, జొన్నలు వేసాను. అలానే అటుకులు కూడా వేస్తున్నాను అనమాట. సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉందండి. నేను పునుగులు వేద్దామని పక్కన పెట్టాను, కానీ ఈ అట్లు టేస్ట్ చూశాక మొత్తం అంత పిండి అట్లే వేసేసాను అనమాట. ఈ జొన్నలు, రాగులు వలన బరువు కూడా తగ్గుతామండి. హెల్త్కి చాలా మంచిది. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అందుకే జొన్న రొట్టెలు బాగా తింటారు. ఇలా జొన్నలతో వేసుకున్న అట్లు చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. రొట్టె చేయడం కష్టమో అనుకున్న వాళ్ళు ఇలా జొన్నలతో అట్లు ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి హెల్త్, బరువు కూడా తగ్గుతారట జొన్నలు తినటం వల్ల. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ అయితే చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.